రాయలసీమ ప్రతిభ న్యూస్కు స్వాగతం. ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు జిఎం గౌస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు కనుక్కుందాం. అన్న నమస్తే. నమస్తే. నంద్యాల ప్రజలకి మైనార్టీ ప్రజలకి అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. అన్న, నా మొదటి ప్రశ్న, మీరు ఎంతమంది సంతానం మీ తండ్రి గారికి? మీది ఎక్కడ ప్రాపర్? మాది సొంతంగా వచ్చేసి మా నాన్నగారు తండ్రి, ఆయన తండ్రి గులాం కరీం సాబ్ అని చెప్పేసి నందివర్గం వాస్తవులు. నందివర్గంలో ఇండిపెండెన్స్ రాకముందు గులాం అలీ ఖాన్ దగ్గర పటేల్గా పనిచేసిన వ్యక్తి ఆయన, మా ముత్తాత గారు. తర్వాత ఆయన మళ్ళీ నందివర్గంలో మా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రెసిడెంట్ కరీం సాబ్ గారు నందివర్గంలో ఎక్కువగా ఆ రిజిస్టర్లో, ఆ డాక్యుమెంట్స్లో కానీ అన్ని చోట్ల ఉన్నాయి. అప్పటి నుంచి మా కుటుంబం రాజకీయాల్లో కానీ ప్రజాసేవలో కానీ సుమారు ఇండిపెండెన్స్ రాకముందు నుంచి మేము సేవలు ఉన్నాం మేము. తర్వాత మా నాన్నగారు, మా చిన్నాన్న మొయిద్దీన్ గారు, మా తాతగారు గోస్ముద్దీన్ గారు నంద్యాలకు చేరి నందివర్గం నుంచి ఇక్కడ వ్యాపారాలు మొదలుపెట్టి ఇక్కడ స్థిరపడినాము. నంద్యాల స్థిరపడినాము. స్థిరపడిన తర్వాత మళ్ళీ బంగానపల్లిలో కూడా మన వ్యాపారం మొదలుపెట్టినాము. వ్యాపారపరంగా అక్కడ కూడా ఎక్స్పాండింగ్ చేసినాము. సో ఇప్పుడు నాకున్న సంతానము, నాకు 2 ఆడపిల్లలు, 1 మగపిల్లడు. మా నాయనకి 7 మంది పిల్లలు, మేము 4 అన్నదమ్ములు, 3 ఆడపిల్లలు. సో ఇది మా కుటుంబం. గతంలో మీ కుటుంబ పెద్దలు ఏ పార్టీలో ఉన్నారు? మీరు అదే పార్టీలోనే కొనసాగినారా గతంలో? 85 నుంచి రాజకీయంలో రంగప్రవేశం చేసిన మా నాన్నగారు మహబూబీరాం గారు మరియు ఫరూక్ గారు ఇద్దరు స్నేహితులు. సో ఆ టైంలో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు మొట్టమొదటి అవకాశం మా నాన్నగారికి ఎమ్మెల్యే పదవికి, నంద్యాల ఎమ్మెల్యే పదవికి ఇస్తామని చెప్పినారు. కానీ ఆ టైంలో మా నాన్నగారికి ఫరూక్ గారికి ఉన్న మంచి స్నేహంతో అది అవకాశం ఫరూక్ గారికి రావడము, ఫరూక్ గారికి మేము సపోర్ట్ చేయడము అనేది 85 నుంచి మేము రాజకీయాల్లో ప్రవేశం మొదలుపెట్టినాము. ఎన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు? 85 నుంచి ఈ రోజు వరకు, మొన్నటి వరకు నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో రానంత వరకు మా కుటుంబం, మా వర్గము, మా బంధువర్గం మొత్తం కలిపి టీడీపీ పార్టీలో కొనసాగించినాము. ఏమన్నా పార్టీ పదవులు అనుభవించినారా పార్టీలో, తెలుగుదేశం పార్టీలో గతంలో? ఇంతవరకు 85 నుంచి 2023 వరకు పార్టీకి సేవ చేస్తున్నాం తప్ప కానీ మేము ఏ రోజు కూడా పార్టీ నుంచి ఆశించలేదు. పార్టీ నుంచి ఎలాంటి కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ రాజకీయంగా రావని చెప్పేసి చాలాసార్లు మాకు ఆలోచన వచ్చినా కానీ ఫరూక్ గారు కానీ వాళ్ళ అనుచరులు కానీ ఆ అవకాశం ఇవ్వకుండా వాళ్ళే అవకాశం తీసుకుంటా పక్కన వాళ్ళు దాన్ని పెంచుకుని పోయిన తప్ప కానీ మా కుటుంబానికి మాత్రం ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీ వీడి వైఎస్ఆర్సీపీలో చేరడానికి కారణమేమి? టీడీపీ పార్టీలో మైనార్టీ ఫరూక్ గారు ఉన్నంత వరకు మనము మైనార్టీ తరఫు నుంచి మనం ఎదగలేని చెప్పేసి నా నమ్మకం. అది మా నాన్నగారు మంచి స్నేహం ఉంది, ఆయనకి ఇప్పుడు స్నేహం ఉంది, మేము కూడా సొంతంగా చిన్నాయని చెప్తాం మేము. కానీ రాజకీయంగా మాత్రం మేము ఎదగలేకపోతున్నాము, ముందుకు పోలేకపోతున్నాము, ప్రజాసేవ చేయలేకపోతున్నాం చెప్పేసి లోపల చాలా బాధలు పడుతున్నప్పుడు ఈ ఆలోచన వచ్చింది. అప్పుడు శిల్పమోహన్ రెడ్డి గారు, శిల్ప రవీంద్ర గారితో మాట్లాడిన తర్వాత ఆ పార్టీ కూడా జరిగింది. టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరే ముందు భారీ ఎత్తున అనుచరులతో తీసుకొని శోభా హోటల్లో వైఎస్ఆర్సీపీలో చేరినారు. అంత భారీ ఎత్తున చేరడానికి కారణం ఏమి? అంటే మీరంటే ఏందో నంద్యాల ప్రజలకు తెలియడం కోసమా, లేకుంటే ఇంకా ఏమైనా దేనికోసమన్నా? ఇప్పుడు పార్టీలో చేయడం అనేది నా ముఖ్య వ్యక్తులతో నేను పార్టీలో చేయడం జరిగింది. సుమారుగా 300 నుంచి నా ముఖ్య వ్యక్తులు, అంటే నాకు అనుకూలంగా ఉన్న వ్యక్తులు, నాకు పిలిస్తే రాత్రి వచ్చే వ్యక్తులతో నేను పార్టీ చేయడం జరిగింది. కానీ నా వర్గానికి కొంచెం పెంచుకుంటా పోతే సుమారుగా 6500 ఓట్లు మా కుటుంబ సభ్యుల ఓట్లు ఉన్నాయి నంద్యాలలో. కానీ అందరు పిలిచాలని చెప్పేసి ఆలోచన వచ్చింది. కానీ అప్పుడు ఆ టైంలో, ఆ మూమెంట్లో పార్టీకి నాకు అనుకూలంగా వ్యక్తులు, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు, అంటే నాకు సొంతంగా ఇంటి దగ్గర వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, నేను ఏం చెప్తే చేసేవాళ్ళు, అట్లాంటి వ్యక్తులతో నేను పార్టీ జాయిన్ చేయడం జరిగింది అనమాట. ఆ భారీ ఎత్తున చేయడానికి కారణం ఏమంటే అవతల పార్టీ వాళ్ళకి ఇంతవరకు మేము ఇంత చేస్తాం కానీ కనపడలేదు. మనం ఏంది రాజకీయంగా మేము ఏం చేయగలుగుతాం, ప్రజలకు ఏం సేవ చేయగలుగుతాం చెప్పేసి నా సత్తాన్ని చూపించడం కోసం రాజకీయంలో పార్టీ మారడం వచ్చింది. వైఎస్ఆర్సీపీలో మీకు ఏమన్నా పదవులు ఆశ చూపించినారా? ఇంతవరకు శిల్పమోహన్ రెడ్డితో కానీ ఎమ్మెల్యే రవీంద్రతో కానీ మాత్రం ఇలాంటి డిస్కషన్ రాలేదు.
నేను ఒకటే అనుకుంటాను, అధిష్టానం మేము చేసే పనులకి నచ్చితే వాళ్ళే ఆ పదవులు మాకు ఇస్తారని చెప్పేసి మాకు నమ్మకం ఉంది కాబట్టి అది వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని పార్టీ రావడం జరిగింది. నంద్యాలలో ఆల్రెడీ 3 పదవులు ముస్లిమ్స్ కేటాయించారు, మళ్ళీ 4వ పదవి ఆశిస్తున్నారు మీరు వస్తుందని? ఇప్పుడు నంద్యాల అనేది సుమారుగా 45 నుంచి 50% వరకు మైనార్టీది బలం ఎక్కువ ఉండడం వల్ల ఎమ్మెల్యే రవి గారు కూడా మున్సిపల్ చైర్మన్ మహబూబ్ నిసా గారికి కూడా అవకాశం ఇచ్చినారు. తర్వాత ఇసాక్ సాబ్ని కూడా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని శిల్పమోహన్ రెడ్డి గారు మైనార్టీ వాళ్ళతో సంబంధాలు బాగా పెట్టినందువలన నాకు కూడా అవకాశం వస్తుందని చెప్పేసి ఖచ్చితంగా మనసులో ఉంటుంది. కానీ ఆ అవకాశం అనేది అధిష్టానం మీద ఆధారపడి ఉంటుంది, మనం చేసే సేవ మీద ఆధారపడి ఉంటుంది. గతంలో ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్లో మీరు పనిచేశారు, మీ పోస్ట్ ఏంటి అందులో? ఇప్పుడు ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నంద్యాల స్థాపించి ఈ రోజుకి 3 సంవత్సరాలు అయింది. కానీ ఇది యాక్చువల్గా ఢిల్లీలో 94 నుంచి స్థాపన అయింది. ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ 2 కలిసే ఇది స్టార్ట్ అయింది. 94 నుంచి స్టార్ట్ అయింది. నాకు నంద్యాలలో ఫస్ట్గా ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నుంచి జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శిగా నాకు అవకాశం ఇచ్చినారు. తర్వాత మొన్న రీసెంట్గా మళ్ళీ 3 years తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ మన దాంట్లో కమిటీలో మళ్ళీ ఎలక్షన్ జరిగింది. దానిలో ఇప్పుడు నేను వచ్చేసి నంద్యాల డిస్టిక్గా ప్రెసిడెంట్గా నేను కొనసాగుతున్నాను. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు స్వర్గీయ భూమా నాగిరెడ్డి గారితో మీకున్న పరిచయం? భూమా నాగిరెడ్డి వాళ్ళ అన్నగారు శేఖర్ రెడ్డి గారు మా నాన్నకి మంచి స్నేహితులు. భూమా బ్రహ్మానంద రెడ్డి వాళ్ళ ఫాదర్ భూమా బ్రహ్మానంద రెడ్డి గారు ఫాదరు, మా నాన్నగారు మంచి స్నేహితులు. ఆ స్నేహంతో మన భూమనారెడ్డి గారికి స్కూల్ మా చెన్నైలో ఓ స్కూల్లో జాయిన్ చేయించినారు. ఆ జాయిన్ చేయించిన తర్వాత మా నాన్నగారితో శేఖర్ ఉన్న సంబంధంతో అదే స్కూల్లో నాకు కూడా సీట్ అక్కడ అడ్మిషన్స్ రావడం జరిగింది. నాకు తెలిసి నాకు 76 నుంచి నాకు భూమనారెడ్డి చిన్నతనం నుంచి నేను ఆయన ఉంటున్నాను. నేను ఆయన దగ్గరే నేను కలిసి చదివినా. నేను ఆయన నాకంటే చాలా సీనియరు, బట్ అది జూనియర్గా ఆయన దగ్గర పక్కన ఉంటే శేఖర్ రెడ్డికి మా నాన్నకున్న పరిచయం వల్లనే ఆయనతో కలిసి రాజకీయం రావడం జరిగింది. మీరు వైసీపీలో వెళ్ళడానికి భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి కానీ భూమా అఖిలప్రియ కానీ ఇష్టం లేదు. వాళ్ళు మిమ్మల్ని సంప్రదించి మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాకు చెప్పండి, మీరు ఎందుకు వైసీపీలోకి వెళ్తున్నారని అన్నారు. అలా అన్నా కూడా మీరు వాళ్ళ మాట కాదని వైసీపీలో ఎందుకు చేరారు? ఇప్పుడు నంద్యాల రాజకీయం వచ్చే లోపల ఫరూక్ గారికి దాటి రాజకీయం చేయాలంటే కొంచెం ఇబ్బందికరంగా నంద్యాల రాజకీయంలో. ఎందుకంటే రాజకీయంలో ఫరూక్ గారు ఒక పునాది లాంటి మనిషి టీడీపీ పార్టీలో. ఆయన మాట చంద్రబాబు గారు మాట తీయరు కాబట్టి వాళ్ళ ఇద్దరుకున్న సంబంధంలో ఇప్పుడు నేను రాజకీయంగా ఎదగాలంటే మాత్రం ఫరూక్ని దాటి చేయాలి, పని చేయాలి. ఆ దాటి చేయాలంటే ఫరూక్ గారు అక్కడ చాలా చోట్ల అడ్డుపడడం కానీ లేకుంటే ఏదో సమస్యలు బయట వాళ్ళ సమస్యలు కానీ ఏదైనా కావచ్చు. అది నేను ఆయన ఎప్పుడే నేను నిందించడం లేదు. పార్టీ పరంగా మాత్రం మైనార్టీకి ఎలాంటి సపోర్ట్ నాకు అందలేదు కాబట్టి విఖ్యాత్ రెడ్డితో అఖిలప్రియతో నాకు పర్సనల్గా చెప్పాలంటే కుటుంబంగా ఒక మంచి స్నేహం ఉంది తప్ప కానీ రాజకీయంగా మాత్రం నేను నా ఆలోచన, నా సిద్ధాంతం, నా పద్ధతి వేరుంది కాబట్టి నేను ఆలోచనతో వెళ్ళిపోయినాను. మీరు ఆ కాళ్ళగడ్డకి వెళ్ళినా వాళ్ళు మీ ఇంటికి వచ్చినా ఏదో సారి పెట్టి పంపిస్తారంట. అంత పరిచయాలున్న మీరు వైసీపీలో చేయడాన్ని వాళ్ళు ఏ విధంగా ఇది చేసుకున్నారు? ఇప్పుడు రాజకీయంగా చెప్పాలంటే ఇంతకుముందు భూమా ఫ్యామిలీ అంతా మొత్తము టీడీపీ నుంచి పనిచేసేవాళ్ళు. తర్వాత రాజకీయంగా మళ్ళీ ప్రజారాజ్యం చిరంజీవి పార్టీలో మారడం జరిగింది. తర్వాత మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా మళ్ళీ టీడీపీలో రావడం జరిగింది. అంటే నాకు ఏమర్థమైందంటే భూమనారెడ్డి ఫ్యామిలీ ప్రజాసేవకతం సేవ చేయాలని అంకితంతో భావంతో పార్టీ ఏదైనా సరే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు పార్టీలో మారడం జరిగింది. అంటే నేను కూడా ప్రజాసేవ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను పార్టీలో మారుతున్నాను కాబట్టి దాన్ని వాళ్ళు అఖిలప్రియ కానీ అర్థం చేసుకునే నన్ను ఏం చేయకుండా నేను ముందుకు పోవాల్సి వచ్చింది. పాత్రికేయుడు జావీద్ అకాల మరణం చెందారు. ఆయనకున్న అనుబంధం ఎలాంటిది మీకు ఆయనకు? ఇప్పుడు మన పాత్రికేయుడు జావీద్ గారు ఆయన చనిపోవడం అనేది అందరికీ బాధాకరం. కానీ జావీద్ అనేది నా తమ్ముడు లాంటి వాడు. ఎందుకంటే మా అమ్మ చెల్లెలు కొడుకు అంటే పిన్ని కొడుకు. సో మాకు వాళ్ళకి ఆ బంధుత్వం ఉంది కాబట్టి ఆయన పాత్రికేయగా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేసిన నంద్యాలలో చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. అందుకోసమే నేను ఎప్పుడైనా కానీ ఆయనకి మనస్ఫూర్తిగా నేను చేస్తున్నాను. గతంలో ఏదైనా వాహనాలు యాక్సిడెంట్ అయితే
మీ షెడ్కి వచ్చి రిపేర్ చేయించుకునేవి. ఇప్పుడు ఎందుకు దాన్ని క్లోజ్ చేశారు? 2015లో భూమనాగరెడ్డి ఉన్నప్పుడు చాలా భారీ ఎత్తున నేను మల్టీ గ్యారేజ్ ఓపెన్ చేసినాను. నేను అడ్వాన్స్ టెక్నాలజీ చేసినాను. కానీ అది ఏమైందంటే నంద్యాలలో అంత అడ్వాన్స్ టెక్నాలజీ అవసరం లేదని చెప్పేసి, కానీ ఉంటే బాగుండని చెప్పే ఉద్దేశం పెట్టినాము. అది పెట్టిన కరెక్ట్ 3-4 సంవత్సరాల తర్వాత అది కర్నూలు రావడము, వ్యాపారంలో కొంచెము ఇబ్బంది పడడము, మెకానిక్స్ లేకపోవడము, ఆ సర్వీస్లో కొన్ని ఇబ్బంది రావడం వల్ల స్పేర్ పార్ట్స్ సప్లై లేక, కస్టమర్లకి మేము సమాన్ చెప్పలేక దాని కొంచెం ఇబ్బంది పడడం తప్ప, కానీ వ్యాపారం మాత్రం మంచి వ్యాపారం. అది కరోనా వల్ల స్పేర్ పార్ట్స్ సరిగ్గా రానందువల్ల కస్టమర్లు ఇబ్బంది పడుతున్నా వాళ్ళతో చెడ్డ కాలు వచ్చింది. కాబట్టి మా సంస్థానం జిఎం సంస్థ 1959 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఆ పేరు చెడిపోయి రావాలనే ఉద్దేశంతో దాన్ని మూతవేయడం జరిగింది. ఆస్తి పంపకాలలో ఎందుకు మీ అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు వచ్చింది? సార్, ఆస్తి పంపకాలు అనేది ఇప్పటి నుంచే కదా. యాక్చువల్గా మా గౌస్మిదీన్ గారు, మా తాతగారు ఉన్నప్పుడే వీలునామాలు రాసినారు. కలిసిమెలిసి ఉన్నాము. మా చిన్నాయన బిడ్డలు కానీ, మా నాయన అంటే మా అన్నదమ్ములు కానీ, మేమంతా ఒకటే కుటుంబం అని చెప్పేసి ఒకటే చోట పెరిగినాం, పెద్దగినాము. మాకు ఎప్పుడు అలాంటి మీ ఆస్తి మా ఆస్తిని ఎప్పుడు రాలేదు. అది కానీ ఏమైందంటే కొన్ని ఆస్తి పంపకాల్లో ఒక తమ్ముడికి సమస్య ఉంటుంది, ఇంకో తమ్ముడికి సమస్య ఉంటుంది. కాబట్టి కొన్ని చిన్న చిన్న మాటలు డిస్కషన్ వస్తుంది తప్ప, కానీ మాకు ఎలాంటి గొడవలు లేవు. మేమంతా కలిసిమెలిసి ఉన్నాము, ఒకటే కుటుంబం లేక బతుకుతున్నాము, అంతా కలిసి హ్యాపీగా ఉన్నాము. శిల్పా రవి మీద జెడ్పీటీసీ గోకుల్ రెడ్డి ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? నేను ఈ విషయం మీద గోకుల్ అనే వ్యక్తి వచ్చేసి నాకు 94 నుంచి నాకు పరిచయం. నాకు ఆయనతో నాకు చాలా మంచి స్నేహం ఉంది, గోకుల్ రెడ్డితో. కానీ ఇది శిల్పమోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఆయన మీద కోపంతో ఉన్నారా, ఆయన మీద తిరుగుబాటు చేస్తానని చెప్పడం మాత్రం అబద్ధం. అది రాజకీయంగా స్టేజ్ మీద చాలా మాటలు జరుగుతాయి, చాలా మాటలు వస్తాయి. కానీ అది నాకే చెప్పినట్టు చెప్పడం అనేది తప్పది. అది అందరికీ వర్తిస్తుంది. ఎవరు ఆలోచిస్తున్నారు ఇప్పుడు అది టీడీపీలకు వర్తిస్తుంది. ఆ రోజు బస్ యాత్ర రోజు స్టేజ్ మీద మన ఎమ్మెల్యే రవి గారు లోకల్ నాన్ లోకల్ కింద మాట వచ్చింది కాబట్టి వీళ్ళెవరు నాకు చెప్పడానికి వీళ్ళ మొగలు చెప్పి చెప్పడం జరిగింది. అంత తప్ప కానీ ఇది గోకుల్ రెడ్డికి చెప్పడం మాత్రము అది ఆయన అనుకోవడం తప్పని నేను అనుకుంటున్నాను. ఇది గోకుల్ రెడ్డికి మన ఎమ్మెల్యే రవి గారికి మధ్యన ఏం లేదని అనుకుంటున్నాను. అది పక్కన వాళ్ళతో రాజకీయంగా వాళ్ళని రెచ్చగొట్టడం తప్ప కానీ మనస్పర్ధ మాత్రం ఏం లేదనుకుంటున్నాను. నంద్యాలలో మీరు ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? మేము అంటే మా తాతగారు, మా నాన్నగారు, మేము ఎప్పుడూ ఆడపిల్లలు పెళ్ళి కావాలంటే వాళ్ళకి సాయం చేయడము, ఎక్కడైనా ఆడపిల్లలు పెళ్ళి కాకపోతే వాళ్ళకి కావాల్సిన ఖర్చులు అన్నం పెట్టడం, లేకపోతే వాళ్ళకి కావాల్సిన సరుకులు ఇప్పించడము, అది కాక ఆరోగ్యంగా సమస్య వస్తే డబ్బులు ఇవ్వడము, ఇలాంటివి మేము ఎప్పటి నుంచో మేము చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు చేస్తున్నాము, సేవలు చేస్తూనే ఉంటాము. రాజకీయాల్లో మీ లక్ష్యం ఏంటన్నా? అంటే పదవుల కోసం రాజకీయాల్లోకి వచ్చారా, సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చారా, గుర్తింపు పొందడం కోసం రాజకీయాల్లోకి వచ్చారా? గుర్తింపు అనేది మాకు 59 నుంచి గుర్తింపు ఉందండి. మాకు బస్సు ట్రాన్స్పోర్ట్స్ ఉన్నప్పటి నుంచే జిఎం ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్ లెక్క. నంద్యాలలో మీరు ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? మేము అంటే మా తాతగారు, మా నాన్నగారు, మేము ఎప్పుడూ ఆడపిల్లలు పెళ్ళి కావాలంటే వాళ్ళకి సాయం చేయడము, ఎక్కడైనా ఆడపిల్లలు పెళ్ళి కాకపోతే వాళ్ళకి కావాల్సిన ఖర్చులు అన్నం పెట్టడం, లేకపోతే వాళ్ళకి కావాల్సిన సరుకులు ఇప్పించడము, అది కాక ఆరోగ్యంగా సమస్య వస్తే డబ్బులు ఇవ్వడము, ఇలాంటివి మేము ఎప్పటి నుంచో మేము చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు చేస్తున్నాము, సేవలు చేస్తూనే ఉంటాము. రాజకీయాల్లో మీ లక్ష్యం ఏంటన్నా? అంటే పదవుల కోసం రాజకీయాల్లోకి వచ్చారా, సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చారా, గుర్తింపు పొందడం కోసం రాజకీయాల్లోకి వచ్చారా? గుర్తింపు అనేది మాకు 59 నుంచి గుర్తింపు ఉందండి. మాకు బస్సు ట్రాన్స్పోర్ట్స్ ఉన్నప్పటి నుంచే జిఎం ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్ లెక్క మేము పేరు ఎదిగినాం మార్కెట్లోకి. మాకు ఆల్రెడీ పేరు ఉంది. మాకు ఎవరి పేరు మాకు అవసరం లేదు. దేవుడి వల్ల మాకు మా పెద్దోళ్ళు సంపాదించిన పేరుతో మేము ముందుకు వెళ్ళిపోతున్నాము. రెండోది రాజకీయంగా వస్తే మాత్రము మనం ఎంత సేవ చేసినా కానీ ఇంకా సేవ చేయాలనుకుంటే మాత్రం రాజకీయంగా సపోర్ట్ లేకుంటే ప్రజలకు మేము సేవ చేయలేము. కాబట్టి రాజకీయం రావడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందా? నంద్యాలలో శిల్పా రవి మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నుకోబడతాడా? 2019 ఎలక్షన్స్లో 36,000 ఓట్ల మెజార్టీతో మన శిల్పా రవి అన్న గారు గెలిచినారు. ఈసారి నేను చెప్తున్నాను, ఫరూక్ గారుకి కన్ఫర్మ్ అని చెప్పేసి మాకు ఇంటిమేషన్ వచ్చింది. ఆయనకే ఎమ్మెల్యే సీట్స్ అని చెప్పేసి నేను ఈరోజు గట్టిగా చెప్పగలుగుతాను, ఈసారి మన శిల్పా రవి అన్న గారు 70,000 మెజార్టీతో గెలవడం ఖాయం నంద్యాలలో.
అటనే రాజకీయంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు చేస్తున్న కింద స్థాయి నుంచి మధ్యతరగతి స్థాయి వరకు చేసిన సేవలకి ఖచ్చితంగా ఆయన మళ్ళీ సీఎం అవుతారని చెప్పేసి పూర్తి నమ్మకంతో చెప్తున్నారు. 175 వస్తాయని ముఖ్యమంత్రి జగన్ అంటున్నారు. 100% వస్తాయా, ఏమైనా సీట్లు తగ్గుతాయా? ఇప్పుడు రాజకీయంగా 175 రావాలని చెప్పి కోరుకునేది జగన్ ఆలోచన. దాన్ని మేము కూడా సమర్థిస్తున్నాము. మేము కూడా అదే అడుగుతూ ముందుకు పోతాము. మిగతాది ప్రజల మీద ఆధారపడి ఉంది. ప్రజలు ఏట వేస్తారో దాని తగ్గట్టు దానికి మేము తీసుకుంటాము. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీగా 3 పార్టీలు కలిస్తే వైఎస్ఆర్సీపీ కంపల్సరీ ఓడిపోతుంది అని అనుకుంటున్నారు. దాని మీద మీరు ఇదేమంటారు? చంద్రబాబు ఎప్పుడు సీఎంగా ఎంటర్ అవడంతో వెన్నుపోటు చేసి రాజకీయంలో ఎంటర్ అయినాడు, అప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన ఇది పార్టీలతో కుమ్మక్కి చేస్తున్నా కానీ ఎక్కడ కూడా ఆయన సరిగ్గా సక్సెస్ కాలేకపోయినాడు. ఈరోజు కొత్త కాదు చంద్రబాబు నాయుడికి ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం, ఈ పార్టీతో పొత్తు పెట్టుకునేది. ఆయనకి ప్రతిసారి భయం, నేను ఓడిపోతానని చెప్పేసి భయంతోనే పొత్తు పెట్టుకుని చేస్తున్నాడు. కానీ భయపడకుండా రాజకీయంలో వచ్చింది ఒక జగన్మోహన్ రెడ్డి ఒకటి వచ్చినాడు. ఒత్తిడి లేకుండా ఆయన గెలుస్తాడు, ఖచ్చితంగా సీఎం అవుతాడు. వచ్చే ఎన్నికల్లో శిల్పా రవికి మీ సపోర్ట్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు రాజకీయంగా చెప్పాలంటే శిల్పా రవి ఆల్రెడీ ఆయన బలము, ఆయన స్థానము చాలా ఎక్కువ ఉంది నంద్యాలలో. దానికి మనం కూడా ఏం చేస్తున్నాం, మైనార్టీ పరంగా ఏం చేస్తున్నామంటే ఆయనకి కోటకి ముందర ఒక సిపాయి లెక్క లేకుంటే ఆయనకి అండగా మేము నిలబడుతున్నాము. ప్రతి విషయంలో కూడా మా నుంచి మైనార్టీ తరపు నుంచి ఉన్న ఓట్లని టీడీపీ వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ దాంట్లో మైనార్టీ ఓట్స్ ఎంతమంది ఉన్నా కానీ అందరూ చాలామంది విభేదాలు ఉన్నారు కాబట్టి ఆ ఓట్లు మా ఓట్లు మొత్తం కలిపి శిల్పా రవి అన్నకే సపోర్ట్ మొత్తం ఖచ్చితంగా మేము చేస్తాము. ఇంత చెప్పను, మా శాయశక్తుల్లో ఇంకా పెంచుకుంటూ పోతాం తప్ప కానీ తగ్గేది ఉండదు. నంద్యాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ఎంటి ఫరూక్ గారు కానీ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి గారు కానీ వాళ్ళిద్దరి మధ్యన సయోధ్య అనేది లేదు. రేపు పొద్దున ఎలక్షన్లకు అది వాళ్ళకు ఏ విధంగా అది కలిసి వస్తుంది? నష్టం కలిగిస్తుందా లేకుంటే లాభం కలిగిస్తుందా? ఇప్పుడు టీడీపీ పార్టీలో ఏమైందంటే ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ చాలా స్ట్రాంగ్, ఒక సిద్ధాంతాలు మంచి, ఒక పద్ధతిలో మంచి అని చెప్పేసి ఎప్పుడు ప్రతిసారి ఆ మాట వచ్చేది. కానీ ఇప్పుడు చూస్తున్న రాజకీయాలు చూస్తుంటే వాళ్ళ పార్టీల్లోనే గొడవలు, పంచాయతీ పెట్టుకోవడము, నీకా ఎమ్మెల్యే నాకేమని చెప్పేసి ఈ రకంగా కొట్టాడుకుంటున్నాం. కాబట్టి నాకు తెలిసి పార్టీలో అందరూ ఒకటే బలంగా చేస్తే బలం ఉంటారు తప్ప కానీ ఇప్పుడు నాకు ఎమ్మెల్యే కావాలి కొట్టాడుకుంటే మాత్రం ఆ పార్టీలో బలం చెప్పేసి మాకు అర్థమవుతుంది. అంటే మీ పార్టీలో కూడా గొడవ పడుతున్నారు కదా, నాకు లేదు. ఇక్కడ ఏమవుతుందంటే ఆల్రెడీగా మినిస్టర్గా ఫరూక్ గారు ఉన్నారు, ఎమ్మెల్యేగా 2 సార్లు బ్రహ్మాండ పోటీ పడడం తప్పు లేదు. కానీ ఇక్కడ గోకుల్ రెడ్డి అనే వ్యక్తి జెడ్పీటీసీగా మెంబర్ అయినాడు కాబట్టి ఆశించడం తప్పు లేదు. గోకుల్ రెడ్డి ఆశించడం తప్పేం లేదు. కానీ ఇది సమయం కాదు. రేపు పొద్దున ఎలక్షన్లకు ఇది ఒక తలనొప్పిగా మారబోతుందా? ఇది వ్యవహారం లేదండి, దానికి సంబంధం లేదండి. గోకుల్ రెడ్డి అనేది ఏమంటే ఆయన పర్సనల్ రాజకీయంగా ఆయన చేసుకుని పోతున్నాం తప్ప కానీ ఫైనల్గా ఫైనల్ డిసిషన్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మన శిల్పా రవి పనిచేసేవాళ్ళు తప్ప మిగతా ఏం చేయడం లేదండి. అన్న, రాజకీయాల్లో మీ లక్ష్యం ఏంటన్నా? రాజకీయం నా లక్ష్యం. మీ లక్ష్యం? నేను రాజకీయాలు వచ్చేసి మైనార్టీ వర్గాలు, ముఖ్యంగా మైనార్టీ వర్గాలు, ఎస్సీ వర్గాలు నాకు మంచి స్నేహితులు ఉన్నారు. కురుబోధ సంఘము, బౌద్ధ సంఘము, వీళ్ళ స్నేహంలో బట్టి చాలా చోట్ల నేను ఇక్కడ పని చేయాలి కానీ కొంచెం ఆ పని ముందుకు తీసుకెళ్ళకపోతున్నాను. కాబట్టి రాజకీయంలో ఉంటే నేను దానికి స్థాయికి మించి పనిచేయని చెప్పేసి ఒకవేళ నాకు రాజకీయంగా నాకు ఏదైనా మంచి పోస్ట్ ఇచ్చి నాకు అవకాశం ఇస్తే ఇప్పుడు చేస్తున్న పనికి 100 ఇంకా ఎక్కువ పనిచేయాలని చెప్పేసి నా ఉద్దేశం ఉంది. అది అధిష్టానం మీద ఇసి పెట్టేస్తున్నాను. సరేనా, మీ విలువైన టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. నంద్యాల ప్రజలకి, చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకి, రాయలసీమ ప్రతిభ ఎడిటర్ శివకుమార్ గారికి ఈరోజు నాకు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. చాలా సంతోషం ఉంది. శివకుమార్ గారు చాలా ప్రతి విషయాన్ని అడగడము, మొహమాటం లేకుండా అడగడం, ధైర్యంగా అడగడం అని చెప్పేసి నాకు బాగా నచ్చింది. సో అందరికీ నంద్యాల ప్రజలు కూడా ఏం అడుగుతున్నానంటే ఈ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దీంట్లో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, మంచి మంచి ప్రోగ్రామ్ చూపిస్తున్నారు. కాబట్టి ప్రతి లీడర్ దగ్గర ఏముంది, వాళ్ళు ఏం చేయబోతున్నారు, భయపడకుండా ధైర్యంగా కోల్పోకుండా ప్రతి క్వశ్చన్ అడగడం అనేది శివకుమార్ గారు చాలా ధైర్యంగా ముందుకు పోతాం. కాబట్టి అందరూ ఆయనకి సాగించాలని చెప్పేసి నంద్యాల ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాయలసీమ ప్రతిభ న్యూస్.